వెల్లనూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యోగాంధ్ర నిర్వహణపై సమీక్ష సమావేశం. పారదర్శకంగా తల్లికి వందనం పథకం అమలు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2025 చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. ప్రజాప్రతినిధులు, పోలీసు సహా స్థానిక యంత్రాంగం, రాష్ట్ర స్థాయి అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. విశాఖలో ఈ నెల 21న నిర్వహించనున్న యోగాంధ్ర 2025 కార్యక్రమంపై విశాఖపట్నంలోని విఎంఆర్డీఏ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, డోలా బాల వీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పరిశీలకుడిగా కూడా ఉన్న చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, యోగాంధ్ర 2025 కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రతిష్టను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పే అవకాశంగా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని విభాగాల సమన్వయంతో, ముఖ్యంగా స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని సూచించారు. మరీ ముఖ్యంగా యువత, విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని, యోగా ద్వారా ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని కోరారు. రేపు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి రూరల్ మండల పరిధిలోని రెంటపాల గ్రామంలో ఉప సర్పంచి కోర్లకుంట శివనాగమల్లేశ్వరరావు కాంస్య విగ్రహావిష్కరణకు విచ్చేయడం జరుగుతుందని వినుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. ఈ సందర్భంగా బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొని జయప్రదం చేయాలన్నారు. అనంతరం జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పుస్తకావిష్కరణను మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి రెంటపాల రావటం జరుగుతుంది. పోలీసు వారు మరి 100 మందితో కార్యక్రమం చేసుకోండి అని చెప్పడం చాలా అది చెప్పాలన్నా కానీ అది ఏమి కాదు. మనం అందరం, మన నాయకుడు, మనం అందరం కూడా అక్కడికి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా రావాలని, మరి పోలీసు వారు కూడా అన్ని విధాల మాకు లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో వాళ్ళు ఈ సభని పూర్తి స్థాయిలో సక్సెస్ చేయాలని వారికి కూడా మనవి చేసుకుంటూ, మరి ఈరోజు వినుకొండ నియోజకవర్గం తరపు నుంచి కూడా మనమందరం కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారి రెంటపాల ఆ విగ్రహ ఆవిష్కరణకి అక్కడికి మనం కంపల్సరీగా వెళ్లాల్సిన అవసరం ఉంది. వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం ఉప్పలపాడు గ్రామం స్కూల్ నందు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు కట్టెంపూడి ఇస్తేరమ్మ పాపారావు 5 పిల్లలకు తల్లికి వందనం డబ్బులు పడ్డ సందర్భంగా పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ లగడపాటి వెంకట్రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని దశ దిశ మారబోతుందన్నారు. రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున పిల్లలకు డబ్బులు వేసిన ఘనత ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అనంతరం స్కూల్లో కిట్లు పంపిణీ చేశారు. ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6లోని ప్రతి పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. ప్రభుత్వం చేసే ప్రతి మంచి కార్యక్రమాన్ని పక్కతోవ పట్టించేందుకు ప్రతిపక్షం పనిచేస్తూ తమ అక్కసుని వెళ్లగక్కుతుందని, దీన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారన్నారు. ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా తిప్పికొట్టడానికి పాలకపక్షం సిద్ధంగా ఉందని ఎంపీ స్పష్టం చేశారు. నర్సరావుపేటలోని కలెక్టరేట్లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం పారదర్శకంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేసిందని, కుటుంబంలో అర్హులైన ప్రతి పిల్లవానికి 13,000 రూపాయల చొప్పున అందించామని తెలిపారు. మరో 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం తీసుకొని వాటిని విద్యార్థులపైనే ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఈ పథకంపై ప్రతిపక్షం విషం చిమ్ముతూ చేసిన ఆరోపణలకు మంత్రి నారా లోకేష్ చేసిన ఛాలెంజ్ ను నిరూపించుకోలేక తోక ముడిచారని విమర్శించారు. ఈరోజు నర్సరావుపేట కలెక్టరేట్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కొన్ని స్కీమ్స్ ఉన్నాయో లోన్స్ పరంగా పిఎంఈజీపీ అయితే కానీ ఎన్ఎల్ఎం అయితే కానీ ఇలా ఒక 7 స్కీమ్స్ దాకా ఉన్నాయి. వాటికి సంబంధించి గడిచిన సంవత్సరంలో చాలా అప్లికేషన్స్ పెట్టడం జరిగింది. ఆ అప్లికేషన్స్ పెట్టి చాలామంది బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. బ్యాంకుల చుట్టూ తిరుగుతూ టైం అంతా కూడా కొద్దిగా వృధా అవుతూ ఉంది అని చాలామంది అడగడం జరిగింది. దాన్ని అధిగమించడం కోసం అని చెప్పి ఈరోజు నర్సరావుపేట కార్యాలయంలో, కలెక్టర్ కార్యాలయంలో మొత్తం బ్యాంకర్స్ అందరినీ కూడా ఒక దగ్గరికి పిలిచి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టారో దానికి అప్లికేషన్ పెట్టిన వారు వీరని కాదు వారని కాదు, అప్లికేషన్ పెట్టిన ప్రతి ఒక్కరిని కూడా పిలవడం జరిగింది. పార్టీ వారనో ఇంకోటని కాకుండా అందరినీ పిలవడం జరిగింది. పిలిచి ఎవరికైతే అర్హత ఉందో వారందరికీ కూడా ఇప్పించే కార్యక్రమం ఈరోజు నర్సరావుపేట కలెక్టరేట్ కార్యాలయంలో మొదలుపెట్టడం జరిగింది. ఇది మొదటి ప్రోగ్రాము. ప్రతి నెల కూడా 2 రోజుల పాటు 2 సోమవారాల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒకటి నర్సరావుపేట హెడ్ క్వార్టర్స్ జరిగితే మరొకటి రెండోది నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో జరిగే విధంగా బ్యాంకర్స్తో మాట్లాడుతుంది. వారు కూడా సుముఖంగా ముందుకు రావడం జరిగింది. వారు కూడా మేము కూడా చేస్తామండి, ఇది మా బాధ్యత అని చెప్పి వారు కూడా ముందుకు వచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇది మొదటిది. రెండవది, అందరూ కూడా గడిచిన 48 గంటల నుంచి కూడా ఎంతోమంది తల్లులు రాష్ట్రం మొత్తం మీద కూడా ఆనందం వ్యక్తపరుస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో మాటను నిలబెట్టుకుంటూ ఎంతమంది పిల్లలైతే ఉన్నారో అంతమంది పిల్లలకి కూడా 13,000 రూపాయలు వారి అకౌంట్లో ఇవ్వడం జరిగింది. ఈ అమౌంట్ అంతా కూడా ఎక్కడా కూడా మధ్యలో మిడిల్ మ్యాన్ కానీ ఇంకోటి లేకుండా డైరెక్ట్ అకౌంట్లో పట్టడం జరిగింది. అయితే మొన్నటిదాకా రాష్ట్రంలో ఒక క్యాంపెయిన్ నడపడం జరిగింది. ఒక 4-5 రోజుల క్రితం దాకా సూపర్ 6 అని ప్రకటించారు, ఏమైంది అని చెప్పి. సరే, అది దాని గురించి మొన్నటిదాకా మాట్లాడి ఒకసారి తల్లికి వందనం కింద ఈ డబ్బులు ప్రతి అకౌంట్లో కూడా డబ్బులు వేయటం స్టార్ట్ చేయగానే మరొకటి ఎత్తుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రతిపక్షం మాట్లాడేది ఏంటంటే దీంట్లో 2,000 రూపాయలు ఏమైంది, లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళిందా, లేకపోతే ఇదే అదా అని చెప్పి అనవసరమైన మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మొన్న ఇదివరకు కూడా ఏదైతే తల్లుల అకౌంట్లో వేశారో డబ్బులు, దాంట్లో స్కూల్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి కొంత తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా స్కూల్ మెయింటెనెన్స్ కోసమని కొంత తీసుకోవడం జరుగుతూ ఉంది. దాన్ని మళ్ళీ కూడా పిల్లల మీద ఖర్చు పెట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటా ఉంది, అంతేగాని వేరేది కాదు. అయినా కూడా లోకేష్ గారు ముందుకు వచ్చి చెప్పారు, అయ్యా నువ్వు నా అకౌంట్లోకి వెళ్ళింది అంటున్నారు, చూపించండి, ఛాలెంజ్ చేస్తూ ఉన్నామని. ఆ ఛాలెంజ్ చేస్తే కనీసం దాని గురించి మాట్లాడింది లేదు. కానీ ఒకటి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించవలసింది ఏంటంటే ఒకటి మాట్లాడుతూ ఉంటే, ఒక పని చేస్తూ ఉంటే దాని నుంచి దృష్టి మరల్చడానికి ఏదో ఒకటి తీసుకొచ్చి అబాండం వేసే కార్యక్రమం ప్రతిపక్షం చేస్తూ ఉంది. అది మానుకోవాలి అని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న తల్లులందరూ కూడా ఆనందంగా ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కొక్కటి సూపర్ 6 కార్యక్రమాలు ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. 15 రోజుల్లో అన్నదాత సుఖీభావ కూడా చేస్తూ ఉన్నాం. ఏదైతే 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఉందో అది కూడా 3 విడతల్లో పిఎం కిసాన్తో పాటుగా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఎటువంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సూపర్ 6 ఏదైతే ప్రకటించామో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానుగా కలుసుకుందాం. నమస్కారం.